హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తన మార్కును చాటేందుకు హైడ్రా సిద్ధమైంది. చెరువులను కాపాడమే లక్ష్యంగా చెరువులకు పునర్జీవం పోస్తున్న హైడ్రా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక చారిత్రక చెరువుకు పునర్జీవం పోస్తుంది. ఇప్పటివరకు హైడ్రా అభివృద్ధి పనులన్నీ ఒకవైపే అంటే బతుకమ్మ కుంట, తమ్మిడి కుంట, సున్నం చెరువు, ఉప్పల్ నల్ల చెరువు ఇక్కడ హైడ్రా అభివృద్ధి పనులు మనకి కనిపిస్తే ఈసారి మరోవైపు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీలో హైడ్రా అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. ఆ చారిత్రక చెరువును హైడ్రా అందంగా ముస్తాబు చేస్తుంది. త్వరలోనే ప్రజలకు ఆహ్లాదకరమైన అందంగా ముస్తాబు చేస్తున్న చెరువును ఇక్కడి ప్రజలకు అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రజలకు కూడా హైడ్రా అభివృద్ధి చేసిన ఆ చెరువును ఆహ్లాదకరమైన వాతావరణం అంతా కూడా దక్కబోతుంది. ఇంతకీ ఆ చారిత్రక చెరువు యొక్క వెనుక ఉన్న కథ ఏంటిది, అదేవిధంగా ఈ ఈ చెరువు అభివృద్ధి చేసిన చెరువు ఇది ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది, దీంతో పాటు ఇంకా హైదరాబాద్లో ఎన్ని చెరువులని హైడ్రా అభివృద్ధి చేయబోతుంది, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నదే బమ్రుక్ నుద్దౌలా చెరువు. ఈ చెరువుకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 1770లో హైదరాబాద్ 3వ నిజాం సికిందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్నుద్దౌలా నిర్మించిన చెరువే ఈ బమ్రుక్ నుద్దౌలా చెరువు. ఈ చెరువుకు సంబంధించి ఇక్కడ ఉన్న స్థానికులు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా వివిధ రకాలుగా వాళ్ళ కథనాలను చెప్తున్నారు. ముఖ్యంగా నవాబుల టైంలో నిజాం నవాబుల టైంలో ఇక్కడికి ఈ చెరువుకి కొద్ది దూరంలోనే ఉన్న మీరాలం ట్యాంక్ చెరువుకు నవాబులు అక్కడ స్నానాలు చేసేవారని, ఈ బమ్రుక్ నుద్దౌలా చెరువుకి దగ్గర రాణులు ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు వచ్చారనేది కూడా ఒక కథనం ఇక్కడ ఉండే స్థానికులు చెప్తున్నారు. దీంతో పాటు ఔషధ గుణాలున్న కొన్ని మొక్కలను అదేవిధంగా వనమూలికలను ఇక్కడ వాటర్లో వేసి దాని తర్వాత దాని నుంచి వచ్చిన నీళ్ళని తాగేందుకు వినియోగించే వాళ్ళని కూడా ఒక కథనం ఉంది. దీంతో పాటు ఇక్కడ పూల మొక్కలు అన్నీ కూడా ఈ చెరువులో ఉండడం వల్ల సువాసనలు వెదజల్లే నీళ్లుగా ఈ బమ్రుక్ నుద్దౌలా చెరువు ఉండేది. ఆ నీళ్ళను కూడా సెంటుగా వాడేవారని కూడా ఒక కథనం ఉంది. ముఖ్యంగా హైడ్రా అభివృద్ధి చేస్తున్న ఈ బమ్రుక్ నుద్దౌలా చెరువు హైడ్రా ఇక్కడికి రానంత వరకు అంటే ఈ అభివృద్ధి మొదలు పెట్టినంత వరకు కూడా కేవలం 4 ఎకరాల్లో మాత్రమే ఈ చెరువు విస్తరింపజేసి ఉండేది. ఇప్పుడు దీన్ని ఇక్కడ అక్రమ కట్టడాలన్నీ కూడా తొలగించేసి హైడ్రా దాదాపు 18 ఎకరాలకు ఈ బమ్రుక్ నుద్దౌలా చెరువును హైడ్రా విస్తరింపజేసింది. సాధారణంగా హైడ్రా కొన్ని చెరువులని అభివృద్ధి చేస్తుంది. ఒక 6 చెరువులని హైదరాబాద్ అభివృద్ధి చేస్తుంది. ఒక్కో చెరువుకు 10 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఎక్కడ హైడ్రా అభివృద్ధి చేస్తున్నా కూడా చెరువు అభివృద్ధి చేస్తున్నా అక్కడ పని దొరుకుతుంది. చాలా మందికి ఎంతో మందికి ఇక్కడ ఒక ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం హైడ్రా 6 చెరువులను అభివృద్ధి చేస్తే ఆ 6 చోట్ల కూడా ఎంతో మందికి పని దొరుకుతుంది. వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతూనే ఉన్నాయి. ఇక త్వరలోనే అందంగా ముస్తాబు చేస్తున్న ఈ బమ్రుక్ నుద్దౌలా చెరువు ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇక్కడ స్థానికులందరికీ కూడా వాళ్ళకి ఇక్కడ దక్కబోతుంది. ముఖ్యంగా హైడ్రా ఇప్పటివరకు బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఈ బమ్రుక్ నుద్దౌలా చెరువును కూడా చుట్టూ చెట్లతోటి ఒక బండ్ ఏర్పాటు చేసి అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ ఇందులో కలవకుండా కేవలం వర్షం నీళ్ళు రావడం, ఆ నీళ్ళు ఒకవేళ ఇది నిండిపోతే ఇన్ఫ్లో అవుట్ఫ్లోను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా హైడ్రా చూసుకుంటుంది. దీంతో పాటు ఒక వాకింగ్ చేసేందుకు జాగింగ్ చేసేందుకు కూడా ఒక ట్రాక్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే సాయంత్రం సమయాలలో ఉదయం టైంలో కూర్చునేందుకు కూడా సిట్టింగ్ ఏర్పాట్లను కూడా హైడ్రా చేస్తుంది. త్వరలోనే హైడ్రా ఈ అందంగా ముస్తాబు చేస్తున్న బమ్రుక్ నుద్దౌలా చెరువును ప్రజలకు ఓల్డ్ సిటీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. कैसा लग रहा सर? पहले हाइड्रा डेवलपमेंट के पहले कैसे है, हाइड्रा आने के बाद इधर कैसा डेवलपमेंट आपको कैसे लग रहा? देखिए साहब, पिछले एक 10-12 साल से हम लोग यहाँ पर है और पहले यहाँ पे पूरा ऐसा जंगल के वैसा था, झाड़ियाँ थे, पूरा एकदम पहाड़ थे, पत्थर थे, गलीज था एकदम, मतलब सांपा निकलते थे यहाँ से और देखने में भी अच्छा एक स्मेल आती थी गंदी। लेकिन जब से हाइड्रा का यह डेवलपमेंट हुआ, एक बहुत अच्छा स्टेप है हाइड्रा का के जो झील्स है, जो पॉन्ड्स है, उसको डेवलप कर रहे हैं। उससे क्या होगा, यहाँ का जो माहौल है और यहाँ की जो खूबसूरती बढ़ेगी और पब्लिक को एक पार्क के वैसा मिल जाएगा। वॉकिंग करने के लिए बूढ़े लोग आके बैठ सकते हैं, बच्चे खेल सकते हैं और एक देखने में भी कितना खूबसूरत दिख रहा। देखिए आप, पहले एकदम जंगल के वैसा गंदा नाला, गंदी स्मेल आती थी, लेकिन
हाइड्रा का एक बहुत ही अच्छा स्टेप्स है जो झील्स को और पॉन्ड्स को प्रोटेक्ट करने का, और ये काम काफ़ी पहले करना चाहिए था, बहुत दिनों के बाद हुआ। जहाँ तक मैं सोचता हूँ कई ऐसे नाले, नदी, तालाब है जो डूब गए, ख़त्म हो गए। सर अभी हैदराबाद में थोड़ा ज़्यादा बारिश आए तो पूरा फुल हो जाता, रोड्स पे आ जाते। इधर इधर बारिश आने के टाइम पे इधर कैसे रहता सर? देखो साहब, पहले तालाब बड़े थे तो बारिश होती भी तो तालाब से पानी निकल जाता था, लेकिन जब तालाब छोटे हो गए तो पानी का फ्लो जो आएगा घरों में घुस जाएगा। लेकिन यहाँ पे वैसा नहीं है, यहाँ पे पहले से भी पानी अंदर घरों में नहीं आता था। अब ये कॉलोनी बन के 10 साल हुआ है, अल्हम्दुलिल्लाह यहाँ कोई ऐसा प्रॉब्लम नहीं है। और ये खूबसूरती जो बन रही है बहुत अच्छी है, और हर जगह जहाँ भी ऐसे पॉन्ड्स है, जहाँ भी ऐसे छोटे छोटे झील्स है, उसको ऐसे ही डेवलप करना चाहिए। రైట్. ఒకవైపు హైడ్రా అభివృద్ధి చేస్తున్న బమ్రుక్ నుద్దోల చెరువు కొద్ది దూరంలోనే నేషనల్ జువాలజికల్ పార్క్. ఇక్కడి నుంచి హైదరాబాద్లో టూరిస్ట్ ప్రాంతాల్లో ఒకటైన జూ పార్క్ను చూసేందుకు ప్రతిరోజు ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ నుంచి జూ పార్క్ వచ్చే వాళ్ళు కూడా ఈ బమ్రుక్ నుద్దోల చెరువును చూసేందుకు వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో హైడ్రా ఈ చెరువుని అందంగా, ఆహ్లాదకరంగా ముస్తాబు చేస్తుంది. ఇప్పటికే బతుకమ్మ కుంటను అందుబాటులోకి తీసుకొచ్చిన హైడ్రా అక్కడ ఎంతోమంది కేవలం స్థానికులు మాత్రం కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఆ బతుకమ్మ కుంట దగ్గరికి వచ్చి అక్కడ కొద్దిసేపు అక్కడ గడిపి ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులో ఒకటైన ఈ బమ్రుక్ ముద్దోల చెరువుకు కూడా ఎంతోమంది ఇక్కడ స్థానికులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా హైడ్రా ఎంత మేర అభివృద్ధి చేసింది, అసలు హైడ్రా మార్క్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ చెరువును చూసేందుకు వస్తారు. ఇది హైడ్రా అభివృద్ధి చేస్తున్న ఓల్డ్ సిటీలో అందుబాటులోకి తీసుకురాబోతున్న బమ్రుక్ ముద్దోల చెరువు యొక్క పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ రఘుతో విశాల్, ఆంధ్రప్రభ.